మిత్రులారా నమస్కారం. నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. ఒక 2-3 రోజుల క్రితము బిచ్కుందాలో కాంగ్రెస్ సభ జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, డిక్లేర్ అయినాయి కదా, హడావిడిలో పెట్టిరేమో అనుకున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఎమ్మెల్యే అతిథిగా ఉన్నారు. అక్కడ ఒక గమ్మత్తు జరిగింది. ఏంటంటే బిచ్కుందాలో ఒక మైనారిటీ నాయకుడు, ఒక చిన్నపాటి నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు పాషా సేట్. పాషా సేట్ అంటారు కొంతమంది. ఆయనకు డైరెక్ట్ ధమ్కిలు ఇచ్చిండు. ఏం చెప్పిండు? ఫస్ట్ ఏమన్నాడు అంటే, ఎమ్మెల్యే మంచిగా మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి మున్సిపాలిటీగా చేయలేదు మీరు అని ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసిరు. మీరేం చేసిరు? 15 ఏళ్ళ ఏం చేసిరు? ఇప్పుడు నిలబడాలని అనుకుంటున్నారు మీరు. మున్సిపాలిటీ నుంచి ఈ ఎలక్షన్స్లో మున్సిపాలిటీలో నిలబడి ఎన్నికై పైసలు కొట్టేద్దాము, ఫండ్స్ కొట్టేద్దామని చూస్తున్నారు. సిగ్గు ఉండాలా మీకు? సిగ్గుపడాలా మీరు అని అన్నాడు. అంతతో ఆగలేదు. బిచ్కుందాలో పెద్ద దొంగ ఉన్నాడు, నికమ్మ ఉన్నాడు, ఆయన పెద్ద గలీజ్గాడు ఉన్నాడు. ఎవడు చెప్పండి మీరే అని అక్కడ మైనారిటీ ప్రజల్ని అడిగాను. మైనారిటీ ప్రజలు ఎగ్దమ్ మన ఎమ్మెల్యే సీరియస్ అయ్యే వరకు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఒక నిమిషం ఆలోచించారు. తర్వాత ఎవరు అని అడిగితే వాళ్ళు డైరెక్ట్ అన్నారు పాషా అని. ఎందుకు అంటే పాషా చాలా రోజుల నుంచి కొద్దిగా బిచ్కుందాలో హల్చల్ చేయడము, కొట్లాటలు పెట్టడము, పోలీస్ స్టేషన్లో కేసులు ఇది చేయడము అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడము. అసలు పాషా మీద ఇంకో ఆరోపణ కూడా వచ్చింది ఆ ఎమ్మెల్యే వరకు. ఆయన కాలేజ్ గోడాని ఆక్రమించి కట్టడాలు చేయడము, లేకపోతే కొన్ని దీంట్లో ఇది చేసి పైసలు కొట్టేయడము, ఇట్లా చాలా ఇది చేస్తున్నాడు. అన్నదమ్ముళ్ళు ఆయన డైరెక్ట్ అడిగిర్రు. మన ఎమ్మెల్యే ఒక మాట అడిగిర్రు, నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నువ్వు అన్నదమ్ముల లోపల కొట్లాట పెడతావు, కొడుకు తండ్రికి కొట్లాట పెడతావు, అక్క చెల్లెల లోపల కొట్లాటలు పెడతావు, నీ అంత గలీజ్గాడు, నీ అంత నికమ్మగాడు, నీ అంత దొంగ ఎవరు లేరని అన్నాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం విచిత్రం జరిగింది. ఒక ముస్లింకు ఇంకో ముస్లిం అయినా కొద్దిగా తిడుతుంటే కొద్దిగా నారాజు కావడము, లేకపోతే సపోర్ట్ చేయడం ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ముస్లిమ్స్ సోదరులు అందరూ పాషా మీద ఎంత గుర్రుగా ఉన్నారంటే ఎమ్మెల్యే మాటలతోటి తెలిసిపోయింది. ఎందుకంటే మిత్రులారా, బిచ్కుందాకు అందరికి తెలుసు పాషా చేసే ఆగడాలు, పిచ్చి వ్యవహారాలు, ఆయన కేసులు పెట్టడము ఏవేవో చేస్తున్నాడు. ఎమ్మెల్యే చాలా సీరియస్ అయ్యాడు. ఎంత సీరియస్ అయిందంటే అది ఇంకోసారి జరిగితే బాగుండదని చెప్పాడు. నా దయా దాక్షిణ్యం మీద నువ్వు ఇంట్లో కూర్చున్నావు, లేకపోతే తెల్లారి నీకు జైలుకు పంపిస్తా పాషా అని అన్నాడు. నిజంగానే పంపిస్తాడు ఈయన. ఎందుకంటే నేను ఎమ్మెల్యేకి బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఈయన చాణక్య నీతిలో బాగా స్టడీ చేసినట్టున్నాడు ఎమ్మెల్యే. ఆ చాణక్య నీతి లాగానే ఇది చేస్తున్నాడు. ఎవరైతే తప్పు అనిపిస్తే ఆయన గురించి ఎంక్వైరీ చేయడము, ఆయన దగ్గర ఉన్న మనుషులు కూడా ఎవరైతే సింప్లిసిటీ కరెక్ట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దగ్గర తీసుకోవడము, వాళ్ళ నుంచి విషయ సేకరణ చేయడం, తర్వాత డైరెక్ట్ ధమ్కిలు ఇవ్వడం చేస్తున్నాడు. అది ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే జుక్కల్లో ఇంతవరకు జుక్కల్ నియోజకవర్గంలో అట్లా జరగలేదు. ఎందుకంటే ఈ నాయకులు కూడా బద్మాషిగాలు, వాళ్ళు కూడా తినేవాళ్ళు. ఇంకో నాకు విచిత్రం అనిపించే ఒక విషయం ఉంది మిత్రులారా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఆయన ఎమ్మెల్యే అయి, 2 సంవత్సరాలు అయింది. వేరే మన నాయకులు అయితే 2 రోజులు కూడా ఊరుకోకుండా ఇసుక దందా ఇది చేసేది. ఇసుకలో మీకు తెలియదు, కోట్లలో సంపాదించిరు ఈ దొంగనా కొడుకులు, కోట్లలో సంపాదించిరు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు వచ్చిందంటే అసలు ఎవ్వరు ఊహించలేని అంత ప్రాపర్టీలు జమ చేసిరు, భూములు కన్నారు, ఆ ఇండ్లు ఇది చేసి కట్టిర్రు. మామూలు కాదు. కానీ నాకు తోట లక్ష్మీకాంతరావు మీద ఒక మంచి అభిప్రాయం ఫస్ట్ టైం ఏర్పడింది. నేను బాగా అబ్జర్వ్ చేసిన, గెలిచినప్పటి నుంచి ఈయన
ఇసుక దందా ఏమైనా చేస్తాడా, ఏమైనా సంపాదించాలని అడ్డమైన దారులు ఇది చేస్తాడా అని బాగా అబ్జర్వ్ చేస్తే ఈయన ఇసుక దందా మీద కానీ ఎవరినైనా బెదిరించి పైసలు వసూలు చేయడం కానీ లేకపోతే అడ్డదారులు తొక్కడం కానీ ఇట్లాంటిది ఎక్కడ చూడలేదు. ఆయన కొద్దిగా స్పీడ్ పోతున్నాడు, ఆయన వాళ్ళకు కూడా తిడుతున్నాడు, ధమ్కిలిస్తున్నాడు, ప్రతిపక్షాలకు కూడా ధమ్కిలిస్తున్నాడు. వింటే వినండి, లేకపోతే మీ సంగతి చూయిస్తా అంటున్నాడు. దాంట్లో తప్పు నాకు అనిపిస్తలేదు. ఫస్ట్ టైం నేను ఈ బిచ్చుకుందాలో ఏదైతే మాట్లాడుతూ పాషాని బట్టలిపి నీకు కొట్టుకొని తీసుకుపోతామని అన్నారు. నీ పాయింట్, నీ పైజామా విప్పి నా పిల్లలు నీకు కొట్టుకొని తీసుకుపోతారు, జాగ్రత్తగా ఉండు నా కొడక అని అన్నారు. అరే నా కొడక జాగ్రత్తగా ఉండు అని ఒక ఎమ్మెల్యే నిజంగానే నాకు బాగా నచ్చిన అంశం ఇది. అట్లా పోతున్నాడు ఆయన ధమ్కిలిచ్చి అడ్డగోలిగా ఇదవుతున్నాడో లేకపోతే ధమ్కిలిచ్చి పైసలు వసూలు చేద్దాం అనుకుంటున్నాడో ఏమో నేను అనుకున్నా. కానీ నాకు కూడా ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నా. నిజంగానే ఆయన కొన్ని విషయాల మీద బాగా స్టడీ చేస్తున్నా. ఆయన పైసల కోసము లేకపోతే ఏదో దేంట్లో కొట్టేద్దాము, ఆస్తులు కొట్టేద్దామని ధమ్కిలిస్తలేడు. మీరు కరెక్ట్ ఉండండి అని అంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు, ఆయన బయటి వాళ్ళని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. మిత్రులారా, నేను ఉన్నట్టుగా చెప్తా. నేను తోటకు ఇంతవరకు చూడలేదు, మాట్లాడలేదు, ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు. ఆయనతోటి నాకు పని కూడా పడలేదు. నాకు చూసినా కూడా ఆయన గుర్తుపట్టాడు, ఎవరో ఏమో అనుకుంటాడు. అసలు నా కంటెంట్లు కూడా ఆయన వినడో తెలియదు. ప్రజల వరకు పోతాయి నా కంటెంట్లు, మొత్తం ప్రజల్లో పోతుంది. కానీ ఆయన చూడాలని, ఆయన వినాలని, ఆయన ఏదో ఇది ఇంప్రెస్ కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ కొన్ని విషయాల్లో డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన స్వభావానికి ఇది అసలు నేనైతే అనుకుంటున్నా, ఇది చాణక్య నీతి తెలిసిన వాళ్ళే చేస్తారు. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు అనేది చాణక్య నీతి ఉంటుంది. చాలా బాగా స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ జుక్కల్లో ఒక పవర్ఫుల్ లీడర్ వచ్చిండు, 4 రోజులు ఉంటాడేమో, కానీ తర్వాత ఏమవుతుందో చెప్పలేము. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే తోటకు చూసి గంగారాం లాంటి వాళ్ళే ఆలోచిస్తున్నారు ఫైట్ చేయడానికి, ఉల్టా మాట్లాడడానికి, కౌంటర్ ఇవ్వడానికి గంగారాం లాంటి వాళ్ళే ఆలోచిస్తున్నారంటే అర్థం చేసుకోండి. నేనైతే చూసిన ఒక పండరి కానీ ఈ లెవెల్లో నడిపించలేదు, అర్రతార కానీ ఈ లెవెల్లో రాలేదు, గంగారాం కానీ ఈ రేంజ్లో ఆయన ధమ్కిలు ఇవ్వడము, వార్నింగ్లు ఇవ్వడము, తన సొంత దగ్గర ఉన్న కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇవ్వడము, మీరు మారండి, మారకపోతే బాగుండదని చెప్పడము నేను చూడలేదు. షిందే చేయలేదు, ఎవ్వరు చేయలేదు. మన దగ్గర చేసిన ఎమ్మెల్యేల్లో ఎవ్వరు ఏది చేయలేదు. ఈయన అయితే హల్చల్ చేస్తున్నాడు. నేను అనుకుంటున్నా, ఈయన ఎందుకు మాటికి ఎక్కుతున్నాడు అందరి మీద, నాకు అర్థం కాలేదు. ఈయన ఏదో ధమ్కిలిచ్చి మొత్తం వసూలు చేద్దామని అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకేదైనా మైండ్లో తిరుగుతున్నదా, ఆయనలో ఏదైనా ఉంది అని అనుకున్నా. కానీ బాగా స్టడీ చేస్తే ఆయన ఎక్కడ పైసల వ్యవహారాలు కానీ ఏది చేయాలని అట్లాంటిది ఏమీ లేదు. డైరెక్ట్ ఆయనకు ఉంది చేయాలా, జుక్కల నుంచి బాగా చేయాలా, ఏదో పని చేయాలా, ఏది చేయాలా అని చేస్తున్నాడేమో అనిపిస్తున్నది. నేను మిత్రులారా, తానాజీ పాటిల్ ఎప్పుడు కూడా ఉన్నట్టుగా చెప్తాడు. నేను ఆయన దయాదాక్షిణ్యం మీద ఆయన ఏదో పిలుస్తాడు, నాకు ఏదో ఇది చేస్తాడు అని నేను అస్సలు చేస్తలేను. ఆయన ఏదైనా పిలిచినా, ఏదైనా ఇది చేసినా, కాంప్రమైజ్ అయ్యే మాటలు మాట్లాడినా కూడా నువ్వు ఫస్ట్ ఇది చేయి అని అంట. నేను అంత స్ట్రిక్ట్. నాకు ఎందుకంటే ప్రజల కోసం నేను ఉన్నట్టుగా చెప్పాలా. ప్రజలారా, నేను మాట్లాడుతూ ఉన్నట్టుగా ఒక్కోసారి ఒకరికి మంచిగా అనిపించవచ్చు, ఇంకొకరికి కొద్ది కోపం రావచ్చు. ఏంటి తానాజీ పటేల్ ఒకసారి ఆయనకు తిట్టుతాడు, ఒకసారి పొగడతాడు, ఒకసారి వాళ్ళకి ఇది చేస్తాడు. అట్లా కాదు ప్రజలారా. ఎప్పుడైనా సమాజంలో ఏదైనా పొలిటికల్లో కానీ ఏదైనా దేంట్లోనైనా ఎగుడు దిగుడు అవుతూ ఉంటుంది. ప్రతి మనిషిలో
దుర్మార్గుడు మూర్ఖుడు అని అనుకోవద్దు. కొన్ని విషయాల లోపల చాలా మంచోడు ఉంటాడు, కొన్ని విషయాల్లో ఎంత మంచోడు అన్నా కూడా దాంట్లో దుర్మార్గతనం ఉంటుంది. మనం మాట్లాడేది ఉంటుందంటే ప్రజల కోసం చెప్పాలి. వాళ్ళని కండ్లు మూసి ఏదో వాళ్ళకు అబద్ధాలు చెప్పడం అది కాదు. కానీ ఉన్నట్టుగా చెప్తున్నా, పాషాకు ఏదైతే వార్నింగ్ ఇచ్చిండో అక్కడ బిచ్కుందాలోనే సంచలనం అయింది. డైరెక్ట్ చెప్పేసిండు. ఆయన ఎవరిని కూడా కేర్ చేస్తలేడు మిత్రులారా. ఒక్కొక్కసారి ఆయనకు నేను చెప్తున్నా, ఆయన వింటాడో వినడో నాకు అవసరం లేదు, కానీ ఆయన వినాలని చెప్తున్నా. ఒక్కొక్కసారి అంత స్పీడ్ కూడా పోవద్దు. ఇప్పుడు ఏదైతే బిచ్కుందాలో అయిన సంఘటన మంచి ఉంది, అందరు ప్రజలు హర్షిస్తున్నారు. ఈవెన్ ముస్లింలే చాలా చప్పట్లు కొట్టి పాషా 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 గలీజ్ ఆద్మీ హై, గలీజ్ హై, నికమ్మా హై, చోర్ హై అని అన్నారు. అది ప్రజల నుంచి మంచి ఇది వచ్చింది. కొన్నిట్లో ప్రజలకు వ్యతిరేకంగా కూడా పోవద్దు. మంచి వాళ్ళైతే మంచివాడని మీరు ఎమ్మెల్యేగా సపోర్ట్ చేయాలా, చెడు ఉంటే చెడులాగా చెప్పాలా, వార్నింగ్ ఇవ్వాలా. కానీ మంచిగా చేస్తున్నారు. ఈ పాయింట్ నాకు నచ్చింది కాబట్టి ఈ కంటెంట్ తయారు చేస్తున్నా. నమస్కారం.